హలో ఆల్, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఈరోజు మన ముందు రాయించ గారు ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ పురుష. ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆవిడ సైడ్ నుంచి కూడా మనం తెలుసుకుందాం. సో హాయ్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సో వాట్ యూ వాంట్ టు స్పీక్ అబౌట్ దిస్ పురుష సినిమా? పురుష యాక్చువల్లీ మంచి స్టోరీ, ఏజ్ లిమిట్ ఉండదు, అందరు వచ్చి చూడొచ్చు. ఫన్ మూవీ, లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ సమ్మర్లో మంచి ఫీల్ గుడ్ ఫిలిం, ఫన్ అండ్ ఫీల్ గుడ్ ఫిలిం. అదొకే, కానీ మీరు కంప్లీట్గా కొంచెం వెస్టర్న్గా ఇక్కడ కనిపిస్తున్నా, అందులో కొంచెం బాగా ట్రెడిషనల్గా కనిపిస్తున్నారు. అండ్ సమ్ కైండ్ ఆఫ్ డీ గ్లామరిస్ట్ అనుకోవచ్చా? డీ గ్లామర్ కాదు, బేసికలీ అది కొంచెం న్యాచురల్గా వెళ్ళిపోయారు. అంటే నా క్యారెక్టర్ కొంచెం హౌస్ వైఫ్ అమ్మాయి, ఇంట్లో పనులు చేసే అమ్మాయి, కొంచెం అలా సెటిల్డ్గా. మిగతా ఇద్దరితో పోలిస్తే నాది చాలా ఎమోషనల్, కొంచెం సైలెంట్, ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కాబట్టి హెవీగా లేకుండా న్యాచురల్గా అలా లుక్ డిజైన్ చేశారు మా డైరెక్టర్స్. అంటే ఇంట్రోవర్ట్ అంటే ఇదివరకు అంత పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు దాన్ని రుద్దేస్తున్నారు. అంటే లైక్ ప్రతి ఒక్కరు ఇంట్రోవర్ట్ కదా, వాళ్ళతో ఏం మాట్లాడతానులే అనే ఫీలింగ్లో ఉంటున్నారు. కాబట్టి ఎటువంటి టైప్ ఆఫ్ థింగ్స్ని మీరు క్యారీ చేస్తున్నారు ఇంట్లోంచి? అంటే ఇప్పుడు వచ్చేలాగా ఇంట్రోవర్ట్ అంటే ఎవరు అలా ఏం లేదు. ఈ క్యారెక్టర్ ఇంట్రోవర్ట్ అంటే ఒక పర్ఫెక్ట్ ఇంట్రోవర్ట్, అంటే కొంచెం అమాయకంగా కొంచెం అలా ఉండే క్యారెక్టర్, నేవ్ కైండ్ ఆఫ్ గర్ల్. తన ఎమోషన్స్ని ఎప్పుడు తనలోనే దాచేసుకునే కైండ్ ఆఫ్ అమ్మాయి. ఎక్కువ ఓవర్లీ ఎక్స్ప్రెసివ్ కాదు, ఓన్లీ వాళ్ళ హస్బెండ్ దగ్గర కొంచెం ఓపెన్ అప్ అయ్యే కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో అలా అంటే ఇప్పుడు ఇంట్రోవర్ట్ అంటే అందరూ ఇంట్రోవర్ట్ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నారు. అవును, అది బేసికల్ ఐఎమ్ అన్ ఎక్స్ట్రోవర్ట్, బయట నేను ఇంట్రోవర్ట్ ఏం కాదు. సో అలా క్యారెక్టర్ మాత్రం ఇంట్రోవర్ట్. మాత్రం ఓకే. సో బౌన్స్ బ్యాక్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా విత్ యువర్ పేరప్? మీరు అంత ఇంట్రోవర్ట్గా ఉండి ఎక్స్ట్రోవర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా బై యువర్ క్యారెక్టర్ వైజ్ ఈ సినిమాలో? ఉన్నాయి, అలా చిన్న చిన్న ట్విస్ట్స్ ఉన్నాయి. అమ్మాయికి కొంచెం క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంది స్టోరీలో, కానీ ఉన్నాయి. అవి రివీల్ చేయలేను బేసికలీ. యా. సో అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఆడియన్స్ దీన్ని చూసి ఎంటర్టైన్ అవుతారండి? అందరూ ఇప్పటి వరకు టీజర్ చూసి మాకు వచ్చిన రెస్పాన్స్ వల్ల, అంటే ఈ సెట్ ఆఫ్ ఆడియన్సే కాదు, మా దగ్గర అందరూ నుంచి మాకు ఒక రివ్యూ వచ్చింది. అందరు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు, చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ. మా ఏజ్ వాళ్ళు ఇచ్చారు, మా మమ్మీ ఏజ్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ పేరెంట్స్ ఏజ్ వాళ్ళు కూడా మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ లాగే ఇచ్చారు, అన్ని పాజిటివ్ రెస్పాన్స్. సో అంటే లైక్ ఈ యొక్క క్యారెక్టర్ చాలా బాగుంది అనుకున్న క్యారెక్టర్ ఏమైనా ఉందా బి పార్ట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్? వాళ్ళు చెప్పారని చెప్పద్దు, మీరు చెప్పండి. లేదు యాక్చువల్లీ దిస్ మే బీ నీష్, బట్ అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. ఏంటంటే ఒక్కొక్కరికి చెప్పాలి, అలా చెప్తే జనరల్ గా ఉంటది, ఒక సినిమా మొత్తం బాగుంది. అలా కాదు, మీరు చెప్పాలి. మీకు కంటెంట్ కావాలా, నిజం కావాలా? నిజం ఎప్పుడైనా వస్తుంది. నిజం అంటే క్యారెక్టర్, అందరు క్యారెక్టర్స్ బాగున్నాయి. ఒకటేనా? నా క్యారెక్టర్ కాకుండా అన్నారు కాబట్టి చెప్పలేను. అందరికీ బాగున్నాయి, నాకు అందరికీ నచ్చాయి. వాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు అవును, అలానే సెట్లో కూడా. అదే అంటే మా డైరెక్టర్స్ అంటే అందరికి ఒకేలాగా అలా లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంది దీనిలో, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది, లైఫ్ స్టోరీ ఉంది, ఒక బ్యాక్ స్టోరీ ఉంది. కాబట్టి నాకు అందరివి బాగా నచ్చాయి. నేను పర్టికులర్ అని చెప్పలేను. ఇలా అడిగితే నా క్యారెక్టర్ ఇంకా ఎక్కువ ఇష్టం. నాకు నా క్యారెక్టర్ తీసేసి అడిగారు కాబట్టి అందరిది ఇష్టం. బాగా అంటే ఆడియన్స్ కి ఇంకా నచ్చుద్ది నా క్యారెక్టర్ బేసికలీ. అందరితో పోలిస్తే నాకు బాగా నచ్చుద్దేమో అని అనుకుంటున్నా. లెట్స్ సీ. యా, ఏంటంటే ఫైనల్ గా ఏం చెప్తారు పురుష గురించి? అందరూ May 22న థియేటర్స్కి వెళ్ళి చూడండి. మీరు అనుకున్నట్టే ఫన్తో పాటు లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అంటే ఫన్ అంటే ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూసేసి అలా ఏం కాదు, యూత్ కూడా కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ ఉంది దీంట్లో. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, లాస్ట్లో మంచి ఎవరు టచ్ అని ట్విస్ట్ ఉంటుంది మూవీలో, అందరు ఎంజాయ్ చేస్తారు. మీ క్యారెక్టర్ అయిన ట్విస్ట్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. సో మనం కూడా వెయిట్ చేద్దాం పురుష గురించి. థ్యాంక్ యూ.